స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయంతో కాంగ్రెస్ నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు. కుక్కట్పల్లిలో జరిగిన విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు పిసిసి ఉపాధ్యక్షులు బండి రమేష్. రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కార్యకర్తలకు స్వీట్లు పంచారు. సాధారణ ఎన్నికలు మొదలుకొని ఇప్పటి వరకు ఏ ఎన్నికలు జరిగినా వరుసగా కాంగ్రెస్ విజయం సాధించిందని, ప్రజలు హస్తం గుర్తుకి పట్టం కట్టారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీ విజయవంతంగా ముందుకు సాగుతుందని తెలిపారు. ఈ ర్యాలీలో కుకట్పల్లి కాంగ్రెస్ నేతలు షేర్ సతీష్ రెడ్డి, డివిజనల్ అధ్యక్షుడు తమ్మినేని ప్రవీణ్ కుమార్లతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళా కార్యకర్తలు సైతం ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పాలన ఇవ్వడానికి రాబోయే 10-15 సంవత్సరాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడటానికి ప్రజలు సన్నద్ధమై ఉన్నారని చెప్పి తెలియజేయడానికి ఇది ఒక నిదర్శనం. అంతేకాదు త్వరలో రాబోయే ఏదైతే 3 కార్పొరేషన్లుగా మన విభజన జరిగిందో హైదరాబాద్ మహానగరాన్ని, మరి రేపు రాబోయే గ్రేటర్ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో కూడా ఇటు హైదరాబాద్ కానీ, సైబరాబాద్ కానీ, మల్కాజ్గిరిలో కానీ పెద్ద ఎత్తున మేము గెలవటానికి ఇది మాకు ఒక నాంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇంకా కూడా ప్రజలను చైతన్యవంతులను చేసి, మరీ ముఖ్యంగా మన కుకట్పల్లిలో ఉన్న 15 డివిజన్లలో కూడా మరి ప్రజలను పెద్ద ఎత్తున చైతన్యవంతులను చేసి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలను కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరూ కలిసి మరి ముందుకు తీసుకెళ్లి ప్రజల్లోకి మరి ప్రజల చేత మరి తప్పకుండా రాబోయే రోజుల్లో బ్రహ్మాండమైన రిజల్ట్ సాధిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తమ్ముడు సతీష్ రెడ్డికి, డివిజన్ ప్రెసిడెంట్ మరి మా తమ్మినేని ప్రవీణ్ గారికి, మరి కార్యక్రమాన్ని ఇచ్చేసిన పెద్దలందరికీ, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.